మూవీస్ లో యాక్ట్ చేయడం వల్ల ఇతని మైండ్ పని చేయట్లేదా? ఎజ్రా మిల్లర్ మీలో చాలా మందికి ఇతను ఫ్లాష్ గా తెలిసి ఉంటాడు. ఇంకొంతమంది హాలీవుడ్ ఫ్యాన్స్ కి అయితే ఇతను చేసే డీప్ యాక్టింగ్ కూడా తెలిసి ఉండొచ్చు. అయితే చిన్నప్పటి నుండి మూవీస్ లో పెరిగిన ఇంత మంచి యాక్టర్ జస్ట్ ఐస్ తోనే ఎమోషన్స్ మొత్తాన్ని కూడా చూపించగల ఇతను ఆల్మోస్ట్ డీసీ యూనివర్స్ కి ఫేస్ గా అయ్యే ఛాన్స్ దగ్గర నుండి చాలా దారుణమైన కాంట్రవర్సీస్ లో ఇరుక్కునే వరకు ఎలా వెళ్ళాడు. జూన్ 7th 2022 చేజ్ ఐరనైస్ అండ్ అతని వైఫ్ సారా ఇద్దరు కూడా ఎజ్రా మిల్లర్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏమనంటే వాళ్ళ 18 years కూతుర్ని ఎజ్రా మిల్లర్ తన దగ్గరే పెట్టుకుని తనను ఒక ఆట బొమ్మలాగా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడని చెప్పి ఆఖరికి తను ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలనే దగ్గర నుండి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇతనే కంట్రోల్ చేయడంతో పాటు ఆమెని కంప్లీట్ గా మ్యానిపులేట్ చేస్తున్నాడని చెప్పి ఆ కంప్లైంట్ లో చెప్పారు. ఇలా కంప్లైంట్ రాగానే ఆమెను తీసుకుని ఇతనికి ఉన్న 96 acres ఫామ్ హౌస్ కి తీసుకెళ్లిపోయాడు. అక్కడే దాచేశాడంట. అండ్ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ ప్లేస్ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి చూస్తే అంతకు ముందు వరకు కూడా సోషల్ కాసెస్ కోసం ప్రొటెస్ట్లలో ధైర్యంగా ఫైట్ చేసిన తమ కూతురు ఇప్పుడు అసలు సరిగ్గా మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉందంట. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని స్టేజ్ లో ఒంటి నిండా దెబ్బలతో కనిపించిందంట. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ ఫామ్ అంతా కూడా మత్తు పదార్థాలతో గన్స్ తో నిండిపోయిందంట. అండ్ అక్కడ ఈ ఒక్క అమ్మాయితో పాటు ఇంకా చాలా మంది అలాగే మత్తులో పడి ఉన్నారంట. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళ అమ్మాయిని మిల్లర్ ఆమెకి 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి కూడా ఇలాగే చేస్తున్నాడని చెప్పి కోర్టు వరకు కూడా వెళ్లారు. ఇది ఒక్కటే కాదు, ఫ్యాన్స్ ని ముద్దు పెట్టుకోవడం దగ్గర నుండి పబ్లిక్ లో ఒక అమ్మాయి గొంతు పట్టుకుని నేలకేసి కొట్టడంతో పాటు కుర్చీలతో తలలు పగలగొట్టడం అండ్ ఇలా చాలా మంది చిన్న వయసు ఉన్న అమ్మాయిలను మ్యానిపులేట్ చేయడంతో పాటు అతనే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన జీసస్ అని చెప్పే అంత డెల్యూషన్ లోకి అన్నీ తెలిసిన ఇతను ఎలా వెళ్ళాడు? ఇలా అయిపోవడానికి ఇతను తీసిన మూవీసే కారణమా, లేదు అంటే ఇంకేదైనా రీజన్ ఉందా? ఇన్ని తప్పుల్లో దొరికినా కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇతన్ని జైల్లో ఎందుకు వేయలేదు? దీని వెనక ఉన్నది ఎవరు? అండ్ నా రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఇతనికి ఉన్న సిమ్టమ్స్ అన్ని కూడా ఒక డిజార్డర్ తో మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఈ డిజార్డర్ మనలో చాలా మందికి స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో మిస్ అవ్వకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. లాస్ట్ లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, సో మిస్ అవ్వకండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఎజ్రా మిల్లర్ మనందరికీ ఇతను ఫ్లాష్ మూవీ నుండి మాత్రమే తెలుసు కానీ ఇతనికి 16 years ఉన్నప్పటి నుండి మూవీస్ లో డెబ్యూట్ ఇచ్చాడు. అండ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇక్కడి నుండే ఇతను చేసే క్యారెక్టర్స్ ఇతని మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేశాయి. 2008 లో జస్ట్ స్కూల్ కంప్లీట్ అవ్వగానే మూవీస్ లోకి వచ్చిన మిల్లర్ హై స్కూల్ కి కూడా వెళ్లకుండా ఇంకా ఓన్లీ ఫిలిం కెరియర్ మీదే ఫోకస్ చేశాడు. అండ్ ఇనీషియల్ డేస్ లో ఇతను యాక్ట్ చేసిన ప్రతి మూవీకి అండ్ ఇతనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే యాక్ట్ చేసిన 4th మూవీ బీవేర్ ద గాన్జో నుండి యాక్చువల్ గా ఇతని లైఫ్ తో సింక్ అవడం స్టార్ట్ అయింది. ఈ మూవీలో ఇతని పక్కన యాక్ట్ చేసిన యాక్ట్రెస్ జోయి. మూవీ రిలీజ్ టైం కి వీళ్ళ ఏజెస్ జోయిది 21 years అయితే మిల్లర్ ది 17 మాత్రమే. బట్ స్టిల్ ఇద్దరు కూడా రిలేషన్షిప్ లోకి వెళ్లారు. అండ్ ఈ న్యూస్ తెలిసిన వెంటనే న్యూయార్క్ జనానికి ఇదంతా నచ్చలేదు. దీనికి ఒక రకంగా జోయి కూడా కారణం లేండి. ఆవిడ చేసిన కొన్ని కమెంట్స్ వల్ల ఇద్దరికి ఎఫెక్ట్ వచ్చింది. అయితే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ ఇతను యాక్ట్ చేసిన మూవీ నీడ్ టు టాక్ అబౌట్ కెవిన్. ఇందులో అయితే ఒక సైకో క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇతనితో పాటు చదువుకునే స్టూడెంట్స్ ని బాణాలతో చంపేస్తాడు మూవీలో. అయితే మూవీ చూస్తే ఇతను యాక్ట్ చేశాడా లేకపోతే నిజంగా జీవించాడా అన్నట్టు ఉంటది. అండ్ వియర్డ్ గా ఇతను ఆ మూవీలో యూజ్ చేసిన బో అండ్ ఆరోస్ ని ఇంటికి తీసుకెళ్లి అతని కలెక్షన్స్ లో పెట్టుకున్నాడంట. అయితే దీని నెక్స్ట్ డే సేమ్ ఇయర్ లో ఇతను న్యూ జెర్సీలో కార్ లో వెళ్తూ మత్తు పదార్థాలతో దొరికేశాడు. అండ్ ఇది ఇతని మీద ఫైల్ అయిన ఫస్ట్ అఫీషియల్ కేస్. అండ్ అక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా కానీ జడ్జి మాత్రం ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా జస్ట్ ఒక $600 ఫైన్ వేసి వార్నింగ్ ఇచ్చి పంపేశారు. ఎందుకు అంటే మిల్లర్ తన మనీ పవర్ ని యూజ్ చేశాడు కాబట్టి. మేబీ ఈ కేసులో మిల్లర్ కి అట్లీస్ట్ ఒక వారం ప్రిజన్ సెంటెన్స్ వేసినా కానీ ఇతని స్టోరీ ఇప్పుడు ఇంకోలా ఉండేదేమో. ఎందుకంటే ఇలా ఇతను తప్పించుకోవడం అనేది ఇతనిలో ఒక రకమైన పవర్ ని పెంచింది. అంటే నేను ఏం చేసినా పర్లేదు, నాకేం కాదు అన్నట్టు నన్నెవ్వరూ ఆపలేదు
ఆపలేరు అనే ఒక బిహేవియర్ డెవలప్ అయింది. అండ్ జడ్జి ఏమో ఇదే ఫస్ట్ టైం కదా, ఇంకోసారి ఇలా చేయకుండా ఉంటాడు, అందరికీ ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు అనుకుంటే మనోడు మాత్రం ఈ కేసు కొట్టేసిన వెంటనే కొన్ని రోజులకే టీవీ ముందు ఇంటర్వ్యూస్ లో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడంటే, అసలు ఈ మత్తు పదార్థాలని బ్యాన్ చేయడం ఎందుకు, అవి చాలా మంచిది, జస్ట్ మన సెన్సెస్ ని పెంచుతాయి, అలాంటి వాటిని బ్యాన్ చేయడం చాలా తప్పు అన్నట్టు చెప్పాడు. మేబీ ఈ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత ఆ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి కూడా రిగ్రెట్ అయి ఉంటాడు. అయితే 2012లో ఇతను ఫస్ట్ టైం మీడియా ముందు తన ఒక క్వైర్ అని చెప్పుకున్నాడు. అంటే వీళ్ళకేంటంటే ఒక జెండర్ అని చెప్పలేరు, టైం టు టైం మారిపోతూ ఉంటది. ఒక టైంలో అబ్బాయిగా ఉంటే ఇంకో టైంలో అమ్మాయిగా ఉండాలనిపిస్తుంది. కాకపోతే మిల్లర్ ఈ LGBTQ ఐడియాలజీని కూడా ఇతని ఫేవర్ గా చెప్పుకుంటాడు. ఎలా అంటే, నేను ఒక పార్ట్నర్ తో ఉండాలి అనుకోను, నాకు అప్పుడు ఎవరితో ఉండాలి అనిపిస్తే వాళ్ళతో ఉంటా అన్నట్టు ఎంతమందితో అయినా ఒకేసారి ఉండడానికి ఇతను చూపించుకున్న ఒక సాకులా ఉండేది ఇది. అండ్ ఇక్కడ కనెక్షన్ ఏంటంటే, కరెక్ట్ గా ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ముందే అతను యాక్ట్ చేసిన మూవీ పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఏ వాల్ ఫ్లవర్, అందులో చేసిన రోల్ ఒక గే రోల్. ఈ మూవీ ముందు వరకు కూడా అబ్బాయిలా ఉన్న ఇతను ఈ మూవీ తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇలా కాంట్రవర్సీస్ మధ్యలో 2014లో ఇతని ఐకానిక్ రోల్ ద ఫ్లాష్ గా డెబ్యూట్ ఇచ్చాడు. ఈ డెబ్యూట్ ఇతనికి కావాల్సినంత ఈగో బూస్ట్ తో పాటు అవసరానికి మించిన మనీని కూడా తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఇంకా అసలు ఎవడూ ఆపలేడు అన్నట్టు ఇతను బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతను కొన్ని మంచి పనులు కూడా చేశాడు. కొన్ని క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ప్రొటెస్టుల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ కొంచెం మంచి చేయడానికి ట్రై చేశాడు అట్లీస్ట్. అయితే DC ఫ్రాంచైజ్ కి ఆల్మోస్ట్ ఫేస్ లాగా అయ్యాడు. ఎలా అంటే, దీని తర్వాత వచ్చే ప్రతి DCU మూవీకి ఈ ఫ్లాషే కనెక్టింగ్ పాయింట్. అయితే ఈ టైంలో కామికాన్ ఫ్యాన్ మీట్ అప్పుడు ఇతను డ్రింక్ చేసి వచ్చాడా అని ఒక ఫ్యాన్ అబ్బాయి అడిగితే, నేను ఫ్లాష్ ని, సో నేను తాగినా కానీ అది నాకు ఎఫెక్ట్ ఉండదు అని చెప్తూ అడిగిన అతన్ని అక్కడే కిస్ చేసేసి నువ్వే చూడు స్మెల్ వస్తుందో లేదో అన్నాడు. అక్కడ ఆ ఫ్యాన్ దీన్ని నార్మల్ గా తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఇది యాక్చువల్లీ అతని కన్సెంట్ లేకుండా బలవంతంగా జరిగిన పని. సో అతను కేసెస్ వరకు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది, కానీ పబ్లిక్ మాత్రం ఇతను చేసింది తప్పు అనే అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇతను ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, ఇతనికి ఉన్న గ్రూప్ ఆఫ్ లవర్స్ ని పాలిక్యూల్ అని పేరు పెట్టుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఇతనితో ఒక డీప్ కనెక్షన్ తో ఉంటారని చెప్పి ఇతనికి కూడా వాళ్ళని చూడగానే, వాళ్ళని కలవగానే వాళ్ళతో చాలా జన్మల అనుబంధం ఉందనే ఫీల్ వస్తుంది అని చెప్పాడు. బట్ యాక్చువల్లీ దీని లోపల ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఉమెనే. వాళ్ళందరినీ కూడా ఇతను కంట్రోల్ చేస్తూ వాళ్ళందరితో కూడా ఒకేసారి ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నాడు అని చెప్పి స్పెక్యులేషన్స్ చాలా వచ్చాయి. అండ్ దాన్ని కవరప్ చేయడానికి ఈ ఓవరాల్ క్వైర్ అనే దాన్ని అడ్డం పెట్టుకున్నాడు అని చెప్పి కూడా అంటారు. టైం గడుస్తుంది. ఒక పక్కన ఇతని కెరియర్ లో ఏమో పీక్స్ చూస్తున్నాడు. ఒక సైడ్ చూసుకుంటే DC ఫ్రాంచైజ్, అండ్ ఇంకో సైడ్ హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ నుండి వస్తున్న స్పిన్ ఆఫ్ మూవీ సిరీస్ ద ఫెంటాస్టిక్ బీస్ట్ లో ఇంపార్టెంట్ రోల్ ఉంది ఇతనికి. ఇంత మంచి ఛాన్సెస్ ఉండగా అతను మాత్రం మెంటల్ గా ఇంకా డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు చాలా మంది హాలీవుడ్ స్టార్స్ లాగానే జస్ట్ చిన్న చిన్న కాంట్రవర్సీస్ లో మాత్రమే ఉండే ఇతను దీని తర్వాత నుండి చేజారిపోయాడు. 2019 టైంలో ఇతను యాక్ట్ చేసే మిగతా మూవీస్ లో అయితే ఇతను ఆఫ్ స్క్రీన్ లో మరీ వైలెంట్ గా ఉంటున్నాడు అని, ఇతను సెట్ లో ఉంటే మేం సేఫ్ గా ఫీల్ అవ్వలేకపోతున్నాం అని చెప్పి బోత్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అండ్ సెట్స్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళతో మిస్బిహేవ్ చేయడంతో పాటు కొంతమంది మీద అయితే డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉయ్యడం లాంటివి కూడా చేసేవాడంట. దాంతో ఆ మూవీ ప్రొడక్షన్ వాళ్ళు లీగల్ కౌన్సిల్ దగ్గరికి వెళ్లి ఇతన్ని తప్పించేశారు. అండ్ 2020 బిగినింగ్ లో ఇతన్ని ఐర్లాండ్ పంపించేశారు సేఫ్ గా ఉంటాడేమో అని. కానీ ఇక్కడ నుండి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయ్యాయి. అప్పటి వరకు చేసిన మూవీస్ కి ఇతను ఒక కల్ట్ ని కూడా ఫామ్ చేశాడు. అంటే వాళ్ళ వరకు ఇతనే నిజంగా దేవుడు అన్నమాట, ఇతన్నే వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ వీళ్ళందరినీ కూడా ఇతను పోగు చేయడానికి రీజన్ ఏంటంటే, ఇతనికి అండ్ వాళ్ళకి కూడా కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా కలిపి నమ్మేవాళ్ళు. అండ్ ఇక్కడ ఇతని ఫామ్ హౌస్ లో ఏవో పూజలు చేయడం అండ్ అక్కడ ఉన్న అమ్మాయిలని వాడుకోవడం లాంటి చాలా చాలా వరస్ట్ పనులు జరిగేవంట. ఈ రిఫరెన్స్ ఎక్కడి నుండో అర్థమైందా? అదే ఫెంటాస్టిక్ బీస్ట్ నుండి. ఆ మూవీస్ లో ఉన్న మ్యాజిక్ వరల్డ్స్ కి ఇతను కూడా బాగా అట్రాక్ట్ అయిపోయి ఇలా దాన్ని రియల్ లైఫ్ లో కూడా అప్లై చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా మూవీస్ ఇతని మీద చాలా ఎఫెక్ట్స్ చూపించాయి. అండ్ ఐర్లాండ్ లో అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఇతని ఎంత దారుణంగా తిడతారు అంటే, ఇప్పటికీ కూడా ఇతని బిహేవియర్ అస్సలు బాగుండదు. చాలా రూడ్ అండ్ అదో రకమైన పిచ్చోడు అని చెప్తారు. ఏప్రిల్ 2020లో అయితే ఒక అమ్మాయి గొంతు పట్టుకుని నేలకేసి కొట్టిన వీడియో వైరల్ అయింది. అక్కడ ఏం జరిగింది అంటే, అతని ఫాలోవర్స్ తో చేసే పనుల గురించి చెప్పా కదా, ఆ పూజలు టైంలోనే ఇతని లెగ్స్ కి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అండ్ ఒక బార్ లో ఉండగా ఒక ఆమె ఇతని దగ్గరకు వచ్చి
వచ్చి ఏమైంది లెగ్స్ కి అని అడిగితే దానికి మిల్లర్ ఏమో యుద్ధంలో తగిలిన దెబ్బలు ఇవి అని చెప్పి మరి సర్కాస్టిక్ గా చెప్పాడో లేకపోతే అతనికి ఉన్న డెల్యూషన్స్ తో చెప్పాడో తెలియదు, కానీ ఈ ఆన్సర్ విన్న ఆమె దానికి నవ్వుతూ సరదాగా నువ్వు యుద్ధానికి వెళ్ళావా అని జోక్ చేస్తే నీతో ఫైట్ చేయనా అని చెప్పి వెంటనే లెగిసి సడన్ గా ఆమె గొంతు పట్టేసుకుని నేలకేసి కొట్టేశాడు. తర్వాత ఆమె ఫ్రెండ్స్ వచ్చి ఆపారు. అండ్ ఐర్లాండ్ లోనే 10 times పోలీసులకి ఇతని మీద కంప్లైంట్స్ వచ్చాయి. అందులో ఎలాంటివి అంటే పర్మిషన్స్ లేకుండా ఇతను కొంతమందిని వీడియోస్ రికార్డ్ చేయడం, ఆ రోడ్డుకి అడ్డంగా ఉండిపోయి తప్పుకోమంటే తప్పుకోకపోవడం, రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయాక కూడా నేను వెళ్ళను అని చెప్పి గొడవ చేయడం, ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా గొడవలే. అండ్ హవాయిలో అయితే ఇతన్ని అరెస్ట్ కూడా చేశారు, ఒక అమ్మాయి మీద చైర్ విసిరేసి తల పగలగొట్టాడు అని చెప్పి. అండ్ ఫుల్ మత్తులో ఈ అరెస్ట్ టైంలో కూడా పోలీసులతో హడావిడి చేశాడు. ఈ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ పెట్టలేం, సో మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, సో మిస్ అవ్వకుండా చూడండి. పైన చెప్పిన ఏ కేసులో కూడా అతనికి పెద్ద పనిష్మెంట్ రాలేదు. ఎందుకు అంటే మనీ పవర్. అండ్ ఇతని మీద ఆల్రెడీ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన స్టూడియోస్ ఇతన్ని రీప్లేస్ చేయలేక ఇతన్ని కాపాడుతూ వస్తున్నాయి. అది ఎలా అంటే కేసు ఫైల్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటారు, కొన్ని డేస్ న్యూస్ అంతా చల్లారాక ఆ విక్టిమ్స్ కి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసేస్తారు. ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ వచ్చేది. అయితే దీని తర్వాత ఇతను జస్ట్ ఒక డెల్యూషనల్ పర్సన్ మాత్రమే కాదు, నిజంగా సైకో అని తెలిసింది. ఏమైంది అంటే 18 ఏళ్ల అమ్మాయి ఐస్లాండ్ నుండి ఇతని మీద కంప్లైంట్ చేసింది. ఆమెతో మిల్లర్ ఇన్అప్రోప్రియేట్ గా బిహేవ్ చేశాడు అని చెప్పి. ఎలా అంటే ఇతను ఆమె పొట్టతో మాట్లాడేవాడంట. అండ్ ఆమెను లొంగ తీసుకోవడానికి నేను నువ్వు కలిసి పిల్లలు కనడానికి మాత్రమే పుట్టామని చెప్తూ లొంగ తీసుకోవడానికి ట్రై చేశాడంట. నెక్స్ట్ ఏమో ఒక కపుల్ ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ పాస్పోర్ట్లు అండ్ ఇంట్లో ఉన్న మందు దొంగతనం చేశాడంట. ఏంటి ఇంత రిచ్ అయ్యి దొంగతనం ఎందుకు చేశాడు అంటే ఆన్సర్ సింపుల్, మత్తులో ఉండి చేశాడు. సేమ్ పోలీస్ కేసు ఫైల్ చేయడం అండ్ కొన్ని డేస్ కి వాళ్ళతో సెటిల్మెంట్ అయ్యాక కేసు విత్డ్రా చేసుకున్నారు. అండ్ దీని తర్వాతే ఇంట్రోలో చెప్పిన ఐరనైజ్ ఫ్యామిలీ కూడా ఇతని మీద కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళ కూతుర్ని కూడా ఇతనే మ్యానిపులేట్ చేస్తున్నాడు అని చెప్పి. ఈ టొకోటా ఎవరంటే 12 ఏళ్ల వయసులో ఉండగా ఒక ప్రొటెస్ట్ లో ఈమెని కలిశాడు మిల్లర్. అండ్ అప్పటి నుండి కూడా ఈమెతో క్లోజ్ గానే ఉండేవాడు. అండ్ ఇంట్లో వాళ్ళు ఏంటంటే మంచి ఫ్రెండ్స్ అనుకున్నారు, కానీ సడన్ గా టొకోటా ఇంకా బ్యాగ్స్ అన్ని సర్దుకుని ఇతని దగ్గరికి వచ్చేసింది. సోషల్ యాక్టివిస్ట్ గా ఉండే అమ్మాయి ఇతని ఇంట్లో చెప్పిన పని చేసే పని మనిషిలాగా అయిపోయింది. ఆమెని ఇలా చూసిన పేరెంట్స్ కి అయితే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. అండ్ లిటరల్ గా ఒక ఆట బొమ్మలా ఆమెను వాడుకునేవాడని చెప్పి చూసిన వాళ్ళు టెస్టిమోనీస్ లో చెప్తున్నారు. దాంతో కోర్ట్ ఈ ఫ్యామిలీకి సపోర్ట్ గా తీర్పిచ్చింది. అయితే మిల్లర్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ పాపతో రిలేషన్షిప్ విషయం గురించి మిల్లర్ ని వార్న్ చేస్తూనే ఉండేవాళ్ళంట. కానీ దానికి మిల్లర్ రియాక్షన్ ఏంటో తెలుసా? టొకోటా ఒక నేటివ్ అమెరికన్ స్పైడర్ గాడెస్, నేనేమో జీసస్ క్రైస్ట్ ని, ఇద్దరం కలిసి ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అనేవాడంట. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే ఇది జరిగినప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న టొకోటా కొన్ని డేస్ తర్వాత మాత్రం ఒక వీడియో రిలీజ్ చేసింది. అసలు అతనే నన్ను బాగా చూసుకునేవాడు, అతనే చాలా మంచోడు అని చెప్పి. మరి ఇది కూడా బలవంతంగా చెప్పించాడు అని చెప్పి కొంతమంది అంటారు, కానీ ఇంకొంతమంది ఏమో లేదు ఆమె మ్యూజిక్ కెరియర్ కి హెల్ప్ చేస్తా అని చెప్పి ఆశ చూపించి అలా చెప్పించాడు అని చెప్తారు. అండ్ తర్వాత కూడా ఈ టొకోటాకి గిబ్సన్ అని పేరు మార్చి ఆమెని తన మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా పెట్టుకున్నాడు. సేమ్ ఇలాంటి కేసే ఇంకో మదర్ అండ్ కూతురికి కూడా జరిగింది. అండ్ రీసెంట్ గా మిల్లర్ తనకి ఉన్న మెంటల్ ఇల్నెస్ కి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నా అని చెప్పాడు. బట్ అది జనం ముందు మళ్ళీ మంచోడు అవడానికి ట్రై చేయడం మాత్రమే అంటారు కొంతమంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఇలా ఒక మంచి యాక్టర్ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి అతనికి ఉన్న మెంటల్ ఇల్నెస్ తో ఇన్ని తప్పులు చేసి ఇంతమంది జీవితాలు నాశనం చేశాడు. అండ్ ఇవి జస్ట్ బయటకు వచ్చినవి మాత్రమే. ఆ ఫామ్ లో ఇంకెన్ని జరిగాయో, ఈ పూజలు అనే కాన్సెప్ట్ ఎక్కడి వరకు వెళ్ళిందో, అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇంతకీ ఇతనికి ఉన్న డిజార్డర్ మనలో చాలా మందికి కూడా ఉండే ఛాన్స్ ఉంది. అది ఏంటంటే క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ సిండ్రోమ్ ఆర్ మూవీ ఇండ్యూస్డ్ సైకోసిస్. హార్వర్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జాన్ ఈ మ్యాక్ చెప్తున్న దాని ప్రకారం అయితే మనం ఏదైనా మూవీ చూసినప్పుడు ఆర్ స్టోరీ విన్నప్పుడు బాగా ఇన్వాల్వ్ అయిపోయాక కొంతమంది కొన్నిసార్లు ఆ మూవీలో మెయిన్ లీడ్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది మోస్ట్లీ చిన్న పిల్లల్లో ఉంటది అండ్ కొంతమంది పెద్దవాళ్ళలో కూడా ఉంటది. బట్ ఇలా బిహేవ్ చేయడం మైన్యూట్ గా ఉంటది, లైక్ వాకింగ్ ఆర్ స్లాంగ్ ఆర్ డైలాగ్ మిమికింగ్ చేయడం లాంటివి. బట్ ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి వెళ్లేపాటికి ఏమవుద్ది అంటే ఈ క్యారెక్టర్స్ నిజం అనుకుని వీళ్ళే అందులో ఉన్నామనుకుని డెల్యూషన్స్ లో కూడా వెళ్ళిపోయి నిజానికి సినిమాకి డిఫరెన్స్ తెలుసుకోలేరు. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రముఖి సినిమాలో కూడా గంగకి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ డిజార్డరే చిన్నప్పుడు ఉండేది. సో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఆర్ మీరు ఇలా ఎప్పుడైనా
బిహేవ్ చేసి ఉంటే కంగారు పడకండి, మానేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. బట్ మీకే తెలియకుండా సబ్ కాన్షియస్గా ఇలా చేస్తున్నారు అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడంలో తప్పు లేదు. కుదిరితే మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, షేర్ చేసుకోవడంలో కూడా తప్పు లేదు. అండ్ మిల్లర్ ఏంటంటే ఈ డిసార్డర్తో అండ్ ఇంకా చాలా మెంటల్ ఇల్నెసెస్తో బాధపడుతూ ఉన్నాడు. సో అందుకే ఆ యాక్ట్ చేసినంతసేపు లీనమైపోయి బయటకు వచ్చాక కూడా అదే నిజం అనుకునే ఒక డెల్యూషనల్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. అండ్ దీనికి మనీ అండ్ పెద్ద పెద్ద ఫిలిం కంపెనీస్ సపోర్ట్ ఉండడంతో రోజు రోజుకి ఇతను ఇలా అయిపోతున్నాడు. అండ్ నాకు పర్సనల్గా ఏంటంటే మిల్లర్కి వీటిలో దేనికి కూడా పనిష్మెంట్ రాకపోవడం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో కూడా చెప్పండి. అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా, చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.